చింతపండు పులిహోర, మామిడికాయ పులిహోర, నిమ్మకాయ పులిహోర ఇవన్నీ మీ అందరికీ తెలుసు కదండి. అలాగే మన ఛానల్లో కూడా చాలాసార్లు చేసుకున్నాము. ఈరోజైతే దబ్బకాయతో సూపర్ టేస్టీగా ఉండే పులిహోర తయారు చేస్తున్నానండి. నిన్న మన ఛానల్లో దబ్బకాయతో ఊరగాయ పెట్టుకున్నాము, అలాగే కారం కూడా చేసుకున్నాం కదా. ఇంకో కాయ మిగిలిందనమాట. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని జీడిపప్పు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి ఇవన్నీ మామూలుగానే పోపు వేయించేసి కొంచెం పచ్చిమిర్చిని కరివేపాకు వేసేసి, ఈ దబ్బకాయ చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి దీనిలోకి మెంతిపిండి ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి. కొంచెం పసుపు కూడా వేసేసి రసం తీసి పెట్టుకున్న ఈ దబ్బకాయ రసంలో కొంచెం బెల్లము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి బెల్లం వేయటం వల్ల ఏంటంటే పులుపు బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. పొడి పొడిగా ఉడికించుకుని చల్లారి పెట్టుకున్న అన్నంలో బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ దబ్బకాయ రసం పోపు వేసి, ఈ రసం అంతా ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకోవాలండి అన్నానికి తగ్గట్టుగా. ఇలా అంతా వేసేసిన తర్వాత గట్టిగా అదిమి పెట్టేసి పావు గంట తర్వాత తీస్తే కనుక పులుపంతా అన్నానికి పట్టి సూపర్ టేస్టీగా ఉండే దబ్బకాయ పులిహోర రెడీ అయిపోతుందండి.